తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ వినిపించింది. రేవంత్ రెడ్డి సర్కారు కొలువుదీరిన రెండో రోజునే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిని 5 నుంచి 10 లక్షలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. కాగా ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోని మరో 65 కొత్త వైద్య సేవలను తీసుకొస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో శుభవార్త వినిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండో రోజే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు చేయూత పథకం కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిని 10 లక్షలకు పెంచుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఇప్పటికే రకరకాల వ్యాధులకు ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స అందిస్తుండగా ప్రభుత్వం మరికొన్ని ఖరీదైన వైద్య సేవలను ఈ పథకం ద్వారా వర్తించేలా కీలక నిర్ణయం తీసుకుంది. గుండె సమస్యల నిర్ధారణకు నిర్వహించే యాంజియోగ్రామ్ పరీక్షలు కూడా ఇక నుంచి ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా చేపించుకునేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు పార్కిన్సన్, వెన్నెముక సమస్యల వంటి ఖరీదైన వ్యాధులను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఆరోగ్యశ్రీలో మరో 65 కొత్త చికిత్స విధానాలను అమలు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆరోగ్యశ్రీలో ప్రస్తుతం ఉన్న 1672 చికిత్స విధానాల్లో 1375 ప్రొసీజర్లకు ప్యాకేజీ ధరలు పెంచింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందుకు అనుగుణంగా వీటికి సంబంధించి 497.29 కోట్లు అవసరం కాగా ఈ నిధులను రిలీజ్ చేసినట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ పథకం కింద 2.8 కోట్ల లబ్ధిదారులు ఉండగా వీరికి ఈ పథకం ద్వారా 10 లక్షల మేర వైద్య సాయం అందనుంది. తెలంగాణ వ్యాప్తంగా 1402 ఆసుపత్రుల్లో ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి.